హలో ఆల్, వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. ఈరోజు మనం డెవిల్ మూవీ రివ్యూను చూద్దాం. డెవిల్ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మనకు ముందు చెప్పినట్టే అతను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్, కానీ మన ఇండియన్ కనుక కొంత పేట్రియాటిక్ టచ్ని ఇచ్చారు. పేట్రియాటిజంని ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేసి మంచి పని చేశారు అనిపించింది. స్పై మూవీ ఫెయిల్యూర్కి సుభాష్ చంద్రబోస్ గారి నేమ్ ఎక్కువ యూజ్ చేసి ప్రమోట్ చేయటమే కారణం. ఆ మిస్టేక్ డెవిల్ టీమ్ చేయలేదు. డెవిల్ మూవీ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ అవుతుంది. డెవిల్ ఆ మర్డర్ మిస్టరీని ఎలా కనిపెట్టాడు, ఆ మర్డర్కి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్కి ఉన్న లింక్ ఏంటి, నేతాజీ స్థాపించిన ఐఎన్ఏకి ఈ బ్రిటిష్ ఏజెంట్కి ఉన్న లింక్ ఏంటి, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ సినిమాలోనే చూడాలి. ఫస్ట్ హాఫ్లో మర్డర్ ఇన్వెస్టిగేషన్ ప్లాట్ అంతా బాగానే ఉన్నా అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ సాంగ్స్ని ఇరికించారు అనిపించింది. సాంగ్ రాగానే ఓ 30 మెంబర్స్ లేచి వెళ్ళిపోయారు థియేటర్లో నుంచి. పైగా ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా పూర్గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో రివీల్ చేసే పాయింట్స్కు నాకైతే నో బ్రెయినర్ లాగానే అనిపించాయి. సింపుల్ అండ్ డైరెక్ట్గానే చూపించారు. ఒక కోడ్ని కనిపెట్టడం అండ్ డీకోడ్ చేయడంతో కోర్ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాఫ్ పైన ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఇంట్రెస్ట్ని కొంతవరకు మెయింటైన్ చేశారనే చెప్పాలి. ఒక గుడ్ ఇంటర్వెల్ బ్లాక్తో ఫస్ట్ హాఫ్ని జస్ట్ సేవ్ చేశారా బాబు అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ అండ్ బీజం పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ఫస్ట్ హాఫ్లో వదిలిన లూజ్ ఎండ్స్ని లింక్ చేస్తూ ఇచ్చిన ట్విస్ట్ బాగున్నాయి. సిమిలర్ మూవీస్ చూసే వాళ్లకు, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసే వాళ్లకు బిగ్ ట్విస్ట్ కాకపోవచ్చు, కానీ జనరల్ ఆడియన్స్ మాత్రం ట్విస్ట్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్కి హీరో ఒక్కడే వన్ మ్యాన్ షో చేయటం టూ మచ్ అనిపించింది. సలార్లోలా హీరోనే అన్నీ చేస్తాను అంటే ఇది యాక్షన్ సినిమా కాదు కదా అని. బట్ ఆయన పొజిషన్కి చేయొచ్చేమో అనే బిలీవబిలిటీని ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండేది అని అనిపించింది. డైరెక్టర్స్ చేంజ్ అవ్వటం వల్లనో ఏమో చిన్న చిన్న ఇష్యూస్ అయితే కనిపించాయి సినిమాలో. ఇంకా బెటర్గా తీసుండొచ్చేమో అనిపించింది. మంచి స్టోరీని ఫస్ట్ హాఫ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల యావరేజ్గా చేసేశారు అనిపించింది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనగానే విజువల్లీ ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో ఇంకా కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్కి ఫస్ట్ హాఫ్కి సాంగ్స్కి పేమెంట్ తక్కువ ఇచ్చారేమో అనిపించింది. సెకండ్ హాఫ్కి ఎక్కువ ఇచ్చారు అనిపించింది. అబ్బో, మరీ ఎక్కువ అంటే ఎక్కువ కాదులేండి, పిండి కొద్దీ రొట్టె ఏమో అనేలా అనిపించింది. ఎందుకంటే యానిమల్ మూవీకి ఇచ్చిన మ్యూజిక్కి దీనికి సంబంధమే లేదు. ఇది ఎవడో గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి కొట్టించినట్టుగా అనిపించింది. ఎడిటింగ్ బై తమ్మిరాజ్ గారు అండ్ డిఓపి బై సౌందర్ రాజన్ గారు ఇస్ టూ గుడ్. పర్ఫార్మెన్సెస్కి వస్తే కళ్యాణ్ రామ్ గారు ఇచ్చి పడేశారు. సంయుక్త మీనన్, మాలవికా నాయర్ ఇద్దరికి చాలా స్ట్రాంగ్ రోల్స్ పడ్డాయి. ఉమెన్ క్యారెక్టర్స్కి మంచి రోల్స్ ఇవ్వరు అని అంటుంటారు, కానీ ఈ సినిమాలో మంచి రోల్సే పడ్డాయి. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ యాక్టింగ్తో ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి అని. శ్రీకాంత్ గారు, సత్య గారు, జబర్దస్త్ మహేష్, షఫీ, ఎస్తర్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ పరిధిలో చాలా బాగానే యాక్ట్ చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్లో అన్నెసెసరీ ఎలిమెంట్స్ని మీరు మర్చిపోతే డెఫినెట్గా మీకు ఈ సినిమా నచ్చుతుంది. బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ గారికి ఆ స్థాయి కంటే కొంచెం తక్కువ హిట్గా మీరు భావిస్తారు. అండ్ అభిషేక్ నామా గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అంటూ, ఇది 100 crores సినిమా అవుతుంది అని అన్నారు, కానీ అంత బొమ్మ లేదు ఇక్కడ. సినిమా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇందులో చెప్పిన కోడ్ని ఎలా డీకోడ్ చేయాలి అనే లాజిక్ నాకైతే అర్థం కాలేదు. మీరు ట్రై చేస్తానంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఫాలో అవర్ ఛానల్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇదండి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీకు ఏం నచ్చింది అనేది కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.